లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మే 13వ తేదీన లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. టీ న్యూస్ అందులో భాగంగానే వివిధ వర్గాలకు సంబంధించిన అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నది. అందులో భాగంగా ఇవాళ ఆటో కార్మికుల దగ్గరికి వచ్చిన నేపథ్యం, అనేక వర్గాల అభిప్రాయం తెలుసుకోవడంలో భాగంగానే ఆటో కార్మికుల దగ్గరికి రావడం జరిగింది. ఇటీవల కాలంలో కేసీఆర్ గారు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి బస్సు యాత్ర సందర్భంగాను ఆటో డ్రైవర్లకు సంబంధించిన సమస్యలను లేవనెత్తిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఆటో కార్మికులు నష్టపోతున్న నేపథ్యాన్ని ఆయన వివరించడం జరిగింది. ఏదైనా ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన ఎవరైనా నష్టపోతే దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సి ఉంటుంది. అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న అంశాన్ని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మనతో పాటు ప్రస్తుతం కొంతమంది ఆటో కార్మికులు ఉన్నారు. అన్న, ఇవాళ మీ పేరు చెప్పి ఆటో కార్మికుల సమస్యలు ఏంటి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరంతా ఎటువైపు నిలబడబోతున్నారు? ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతా ఉన్నది. అయినప్పటికీ కూడా మరి ఆటో కార్మికుల సమస్యలు అలాగనే మరి రోడ్డు మీద పడినటువంటి బ్రతుకులు ఏర్పడుతూ ఉన్నాయి. మరి మహాలక్ష్మి పథకం పెట్టినప్పటి నుండి మరి 5 నెలల నుండి మరి ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకునే నాదుడే లేడు. మరి అయినప్పటికీ మరి శ్రీనగరంలో ఉన్నటువంటి వరంగల్లో మరి 18,000 మంది ఆటో కార్మికులు ఉంటారు. మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మరి 60,000 మంది ఆటో కార్మికులు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మరి 8 లక్షలకు పైగా ఉంటారు అనేటువంటి విధంగా తెలుసు మాకు. అయినప్పటికీ కూడా ఇంతమంది కార్మికులు ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆటో డ్రైవర్ రోడ్డు మీద పొద్దున వచ్చి అడ్డం మీద బండి పెట్టుకుంటే మరి బిక్కు మీద చూసుకుంటూ మరి కార్మికులకు మరి కిరాయి లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి విధంగా ఏర్పడుతూ ఉంది. అయినప్పటికీ కూడా మరి ఈ రాష్ట్రంలో మరి మహిళలే వాస్తవానికి ఎక్కువ మంది 80% మహిళలే మరి ఆ బస్సులు ఎక్కడం ద్వారా మరి ఉంటుంది. అయినప్పటికీ మరి మగవాళ్ళు మాత్రం కార్లు, బైకులు వాళ్ళు అన్ని కొనుక్కుంటున్నారు. అయినప్పటికీ ఆడవాళ్ళే మరి బస్సు ఎక్కడం వల్ల ఉంటుంది. కానీ ఆడవాళ్ళకే ఉచితం అని బస్సు పెట్టడం వల్ల మరి ఇబ్బందికరంగా ఉన్నది మాకు. కాబట్టి మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి మాకు ఏ ఇబ్బంది లేకుండా మరి వాస్తవానికి మరి ట్యాక్సీ 73 కోట్ల ట్యాక్స్ మాఫ్ చేయడం జరిగింది. తద్వారా లైసెన్స్ మీద 6 లక్షల ఇన్సెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మా ఆటో కార్మికులు ఎంతోమంది మరి ఆవేదనతో ఒక ఖమ్మంలో ఆటో కార్మికుడు ఆటోను కాలబెట్టుకోవడం జరిగింది. మరి కిరాయిలు లేక ఇబ్బంది పడి కుటుంబాన్ని పోషించుకోలేక ఆటో కార్మికుడు మరి ఇబ్బంది పడి ఆటోను మరి కాలబెట్టుకున్నాడు. ఇంకో కార్మికుడు ఉరిపెట్టుకొని మరి నిజామాబాద్లో కూడా చనిపోవడం జరిగింది. ఇలాంటి మరి 50 మంది ఆటో కార్మికులు చనిపోయినా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందన లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు స్పందన లేదు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి మరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఖచ్చితమైనటువంటి విధంగా మరి మేము ఒకవైపు మరి టీఆర్ఎస్ వైపు కాకుండా అన్ని వైపులా కాకుండా ఉండకుండా మరి గతంలో ప్రభుత్వం మాకు సాయం చేసినటువంటి విధంగా ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వానికే మేము మరి ముందుకు నడిచి మేము ఓటేస్తామని మేము నమ్మకంతో ఉంటున్నాం. మేము ఏ పార్టీకి మరి కాకుండా కూడా ఉంటాము. అయినప్పటికీ కూడా మాకు స్పందించి మేము అడిగేది ఏంటిదంటే మా హక్కులు మరి ఇంతగానో మేము రోడ్డు మీద పడ్డప్పటికీ మాకు ఖచ్చితమైన రీతిలో మరి నెలకు 15,000 రూపాయలు జీవనభృతి కింద ఇవ్వాలని మరి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా మాకు 55-60 సంవత్సరాలు పడ్డ వ్యక్తికి మరి ఆటో కార్మికునికి మరి ఇన్సూరెన్స్ కల్పించాలని కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇంకా ఆటో భవనాలు కూడా జిల్లా వ్యాప్తంగా కట్టియాలని మేము కోరుకుంటూ, నా పేరు ఇసంపల్లి సంజీవ, రాష్ట్ర అధ్యక్షుడు మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్. అన్న, మీ పేరేంటన్నా? ఇవాళ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా ఆటోలలో ఎవరు ఎక్కేటోళ్ళే లేరు, వచ్చుడు పోవడే జరుగుతున్నది. అదే ఫ్రీ బస్సు తీసేయాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్న నేపథ్యం కూడా ఉంది. అసలు ఎట్లా ఉన్నాయి మీ జీవనశైలి ఎట్లున్నాయి? అది ఇంతవరకు అమలు లేదు, ఏం లేదు. సంవత్సరానికి 15,000 ఇస్తేనే మాకేమన్నా ఉపాధి జరిగినట్టు ఉంటుంది. అంత తప్ప వేరే ఏం లేదు. ఫ్రీ బస్ అన్న తీసేయాలి, నెలకు 15,000 అని ఇవ్వాలి. అన్న, ఏం పేరు? ఇవాళ ఆటో కార్మికులకు సంబంధించి ఎట్లా సమస్యలు ఫేస్ చేస్తున్నారు? అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మాటలతో నమ్మించి ఏదో వాగ్దానాలు ఇచ్చింది, కానీ అది మాత్రం అది అవాస్తవం. అది అర్థమైందా? అది వేస్ట్. అది కాంగ్రెస్ గవర్నమెంట్ దండగా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ప్రతి ఒక్క కుటుంబము
లబ్ధి పొందింది. ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా దేవునిలాగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మించి మరీ మోసం చేసింది. ఇది వేస్ట్ అంటే వేస్ట్ గవర్నమెంట్. అది ఎన్నికల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్కు బుద్ధి చెప్తారు. మరో కార్మికుడు ఉన్నాడు. అన్న ఏం పేరు అన్న? ఇవాళ ఆటో కార్మికుల సమస్యలు ఎట్లా ఉన్నాయి? నా పేరు సమ్మయ్య. మా ఆటో కార్మికులకు అన్యాయం చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకప్పుడు కేసీఆర్ గారు ఏమన్నాడంటే ఆటో వాళ్ళను రోడ్డు మీద 500-600 చేసుకునే వాళ్ళను ట్యాక్సీ రద్దు చేపించిండు. పోలీస్ వాళ్ళకు, కమిషనర్కు వాళ్ళకి చెప్పి ఆటో వాళ్ళను చూసి చూడకుండా ఏదైనా బండి కాయిదా లేకపోతే మరీ మొత్తానికే లేకపోతే వదిలేయమని చెప్పిండు. అట్లా దానివల్ల మా జీవనం బాగా సాగింది. ఏడబడతాడితే మా పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించిండు. ఇప్పుడు మాత్రం మేము అన్యాయం అయిపోయినాం, రోడ్డు మీద పడ్డాం. రోజుకు 1000 రూపాయలు చేసుకొని డీజిల్ పోసుకొని పోవాలంటే రోజు 200 రూపాయలు అవుతున్నాయి. కనీసం గిరిగిరి కట్టాలంటే వాడు వచ్చి రోడ్డు మీద తాళశేలు గుంజుకపోయిన పరిస్థితి వచ్చింది. మా బతుకులు మొత్తం ఆగమైనాయి. ఇదే నెలకు 12,000 10,000 ఇస్తే మేము దానివల్ల లబ్ధి పొంది మేము బతకగలుగుతాం. లేకపోతే మా జీవన ఆధారం పోయినట్టే. దాంతో రేవంత్ రెడ్డి గారికి మేము మనవి చేసుకునేది ఏమన్నంటే మా ఆటో కార్మికుల మీద దయచూచి మాకు ఏదన్నా పథకమో ఏదన్నా ఒకటి లైసెన్స్ ఉన్న వాళ్ళకు అడ్డపైగా ఉన్న వాళ్ళకే చేయి. ఉత్తగా చేసి రోడ్డు మీద తిరిగే వాళ్ళకు చేయకు. అడ్డ వాళ్ళ లైసెన్స్ ఉన్న బండి పేపర్లు ఉన్న వాళ్ళకు అదేదో ఉపాధి హామీ కల్పిస్తే మేము బతకగలుగుతాం. దానివల్ల కోరుకుంటున్నాం. మీకు గతంలో ప్రతిరోజు ఎంత సంపాదించేవాళ్ళు? ఈ మహాలక్ష్మి పథకము, ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఎట్లా సంపాదించారు? ఫ్రీ బస్ వల్ల అప్పుడు లేనప్పుడు కనీసం 1500-2000 రూపాయలు చేసుకొని పోయేది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టి ఏమంటే మహిళలు ఎక్కేది. మాకు రోడ్డు మీద కూరగాయలకు, షాపింగ్కో, దేనికో దానికి పోతే మహిళలు ఎక్కేది. ఆ మహిళలు ఎక్కనప్పుడు మేము ఎవరు ఎక్కుతారు? మా పరిస్థితి ఏదో ఆపదికి అయ్యా రా అని 10 రూపాయలు చెక్కాడ 20 రూపాయలు చెక్కాడ 10 రూపాయలకు పోతాం మేము. ఇప్పుడు మా పరిస్థితి ఆగమైంది. ఇల్లు ఎట్లా కడతాను మరి? ఇల్లు ఏమున్నది? ఉన్నదే చేసుకుంటాను, పోతాను. ఉంటానా పిల్లలు ఇక ఆత్మహత్య చేసుకోవాల్సింది, ఏం లాభం లేదు ఇక, అంతే. ఇక నా ఏం పేరు? ఇవాళ ఆటో కార్మికులుగా మీ సమస్యలు ఎట్లా ఉన్నాయి? ఇంటి పోషణకు సంబంధించి ఏం చెప్తారు? గతంలో ఎంత సంపాదించే వాళ్ళు? ఒక రోజుకు డీజిల్ ధర కావచ్చు, డీజిల్ ఎంత ఖర్చు అయ్యేది, మీకు ఎంత మిగిలేది, కుటుంబ పోషణ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎట్లాంటి బాధపడుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు అవుతుందన్న. అంటే 100 రోజులు దాటింది. ఈ 100 రోజుల పాలనలో ఏ వర్గానికి న్యాయం చేసింది లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రావడంతోనే డిసెంబర్ 9న ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రవేశపెట్టి మా ఆటో డ్రైవర్ల పొట్టగొట్టిన రేవంత్ రెడ్డి కనీసము 6 నెలల వరకు ఇప్పటికి కూడా ఆలోచన చేయలేదు. మరి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు ఒక 50 మంది దాకా వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు చనిపోవడం జరిగింది. అంటే ఫైనాన్సులు కట్టలేక, ఇంటి రెంట్లు కట్టలేక, పిల్లల పోషించుకోలేక, వైద్యం చేయించుకోలేక, చదువుల ఫీజులు కట్టలేక ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఇబ్బందుల పాలవుతున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల పైచీలుకున్న ఆటో డ్రైవర్లు అంటే దాదాపుగా 30 లక్షల మంది వాళ్ళ కుటుంబాలు. ఇంటూ 3 వేసుకున్నా కూడా 30 లక్షల మంది. ఈ 30 లక్షల మంది రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ఖచ్చితంగా ఆ ఓటుతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్తేనే ఆటో డ్రైవర్లకు ఏమన్నా ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని ఆటో డ్రైవర్ల వైపు చూస్తారని మేము ఆలోచన చేయడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలను ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అయ్యా మా బ్రతుకులు చితికిపోయినాయి, కనీసం మాకు ప్రత్యామ్నాయంగా ఆలోచించి మా బ్రతుకుల గురించి ఆలోచించి జీవన భృతి కింద కనీసం రోజు 500 అంటే సాధారణంగా రోజు 500 సంపాదించినా కూడా నెలకు 15,000 అవుతాయి. దినసరి 500 అంటే 30 రోజులకు 15,000 రూపాయలు అవుతాయి. జీవన భృతి కింద కనీసం 15,000 రూపాయలు ఇవ్వాలని మేము
ఆ ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేయడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా చలనం లేదు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి. ఈ ఓటుతోని బుద్ధి చెప్పాలనే దాదాపు మా ఆటో డ్రైవర్ లోపల ప్రతి ఒక్కరి లోపల ఈ ఆలోచన కదులుగుతుంది. ఎందుకంటే ఓటుతోని బుద్ధి చెప్తే వాళ్ళు దిగొస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఆటో డ్రైవర్ల గురించి ఆలోచిస్తారని మేము అనుకుంటున్నాము. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత చేస్తాము, మా కుటుంబాలను కాపాడుకుంటాము. ఎందుకంటే మా ఆటో డ్రైవర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లందరికీ చెప్తున్నాం, దయచేసి మీరు ఎవరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, పిల్లలకు జీవనోపాధి కరువు అవుతుంది. రోజు 300, 400 చేసుకున్నా పర్వాలేదు, కానీ అప్పులు తర్వాత కట్టుకున్న బాధ లేదు, ఫైనాన్స్ కట్టుకున్న బాధ లేదు. కానీ ఎవరు దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆటో డ్రైవర్లకు విన్నవిస్తున్నాము. ఎందుకంటే ఈ ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా ఇవాళ 50 మంది చనిపోయినారు. ఏ ఒక్కరికి ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్లకు ఆర్థిక సాయం చేద్దామన్న ఆలోచన కూడా తీసుకురావడం లేదు. ఒకవైపు నుంచి ఆలోచించాలి, ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని రేవంత్ రెడ్డికి మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా నెలకు 15,000 రూపాయలు ఖచ్చితంగా ఆటో డ్రైవర్కు, లైసెన్స్ కలిగిన ఆటో డ్రైవర్కు ప్రతి ఒక్కడికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఆలోచన చేయకుంటే దీని పరంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమం చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఆలోచన చేయాలని ఈ టీ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. మరొకరు నా ఏం పేరు అన్న, వాళ్ళ ఆటో కార్మికులకు సమస్యలకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా గతంలో ఎంత సంపాదించే వాళ్ళు, ఏదైతే మీ నడ్డి విరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ద్వారా ఎట్లా నష్టాలు చవి చూస్తున్నారు? నా పేరు కలకుట్ల జయరాం, నేను ఆటో డ్రైవర్ను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే చాలా తేడా ఉందని. గత ప్రభుత్వంలో ఆటో కార్మికులను ఆదుకుంటే ఈ ప్రభుత్వంలో ఆటో కార్మికులను నడ్డి విరవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉచిత బస్సు, ఉచిత ప్రయాణం మహిళలకు పెట్టి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిన రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మా ఆటో కార్మికుల పక్షంగా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడతాడు, ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. కనీసం ఒక 100 రూపాయలు పెట్టి పిల్లలకు పనులు తీసుకుపోదామంటే కూడా ఆ స్తోమత లేని పరిస్థితి ఆటో డ్రైవర్లకు ఉన్నది. గతంలో మా పిల్లల ఫీజులు కట్టాలంటే ఎంతో సంతోషంగా ఆటో నడుపుకొని ఫీజులు కట్టేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మా పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితులలో ఉంటున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు మరోసారి మా ఆటో కార్మికుల పక్షంగా విన్నవించుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఆటో కార్మికులకు చనిపోతే లైసెన్స్ కలిగిన వ్యక్తికి 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 5 లక్షల రూపాయలు చేయడం జరిగింది. ఎంతోమంది ఆటో కార్మికులు చనిపోతే కూడా వారిని ఆదుకునే పక్షంగా కూడా ఏ రోజు మీరు చూడలేదు. కాబట్టి ఆటో కార్మికుల పక్షంగా మరోసారి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. దయచేసి వెంటనే మా ఆటో కార్మికులను ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు కోరుకొని పక్షంగానైతే ఉంటే మేము అందరము మలిదశ ఉద్యమం లేక ఆటో కార్మికులు రోడ్ అన్న, ఇవాళ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ప్రభుత్వం మీకు భరోసా కల్పించింది కదా, సంవత్సరానికి 12,000 ఏదో చేస్తామని చెప్పారు. మీ యూనియన్లతో సమావేశం కూడా నిర్వహించిన సందర్భము ఎట్లా ఉన్నది? అసలు మిమ్మల్ని పట్టించుకుంటున్న పాపాన కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందా? ఎట్లా అనిపిస్తుంది? మహాలక్ష్మి స్కీమ్ గురించి కావచ్చు, ఫ్రీ బస్సు గురించి కావచ్చు, మీరేమనుకుంటున్నారు? మీ ఇంట్లో ఫ్యామిలీ కూడా ఏమనుకుంటున్నారు? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? నా పేరు శీలం రాదన్న, అంబేద్కర్ అడ్డ. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ట్యాక్సీ గిట్లా రద్దు అయింది, మంచిగానే బతికినాం. రోజుకు మ్యాక్సిమం 1500 చేసేదన్న. నేను నడపబట్టి 20 years అవుతుంది. రోజుకు 800 గిరిగిరి కట్టేది, అంటే గిరిగిరి అంటే ఫైనాన్స్ కట్టేది. ఇప్పుడు 200 కూడా కట్టలేకపోతానా, తినడానికి తిండి దొరుకుతలేదు, ఇంట్లో ఖర్చులకే 200. నేను నడిపితే వచ్చేది ఇప్పుడు 500 వేస్తున్నాయి. 300 ఇంట్లోకి పోతే 200తో ఎట్లా బతకాలి, ఎట్లా ఫైనాన్స్ కట్టాలన్న? ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎక్కడోళ్ళే మాకు మేజర్ ఏంటంటే ఆడవాళ్ళు, స్టూడెంట్స్, వాళ్ళందరూ ఇప్పుడు బస్సులో పోయినాక మా పరిస్థితి ఆగమైందన్న. ఇప్పుడు అడ్డం మీద 2 గంటలు పెట్టినా కూడా 50 రూపాయలు, 70 రూపాయలు కూడా పడతలేవు. 500 కూడా చేయలేకపోతున్నామన్నా. మమ్మల్ని తక్షణమే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నెలకు 15,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. లేకపోతే వచ్చే పార్లమెంటు ఎన్నికలల్లో తగిన బుద్ధి చెప్తాం. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటానా. సార్ ఉన్నప్పుడే ప్రభుత్వం బాగున్నది. ఇప్పుడు గ్యాస్ అన్నారు, గ్యాస్ పడలేదు. 0 బిల్ అన్నారు, అది పడలేదు.
ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఆదుకుంటామన్నారు, అది లేదు. నెలకు 15,000 రూపాయలు ఇస్తేనే మేము బతకగలుగుతాం. లేకపోతే ఫ్రీ బస్ పథకం తీసేయాలి. లేకపోతే రేవంత్ రెడ్డికి ప్లస్ మోదీ గారికి తగిన బుద్ధి పార్లమెంట్ ఎన్నికలలో చెప్తాం. ఇదైతే 100% వాస్తవం. అయితే పోయిన సంవత్సరం వరకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇట్లాంటి ఏ పథకాలు లేవు, మీరు 1,500 రూపాయలు సంపాదించిళ్ళు, గిరిగిరి కట్టండి. ఇప్పుడు గిరిగిరి కట్టడానికి 200 రూపాయలు గిరిగిరి కడతా అంటున్నారు. అంటే గిరిగిరి కట్టేది సేవింగ్స్ కోసం, మీ పిల్లల చదువుల కోసమో వీటి కోసం ఉంటుంది. అసలు ఈ సంవత్సరం జూన్లో మళ్ళీ స్కూల్ తెరుస్తారు, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు కట్టలేకపోతే అసలు దండనే అవుతలే కదా. అప్పు తీసుకొద్దామని అప్పు కూడా ఎవరు ఇస్తలేరు. మేము ఉరి పెట్టుకొని రావాల్సిందే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్లో. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో 12 మ్యాక్సిమం 10 నుంచి 12 వరకు గెలిపించుకునే బాధ్యత మాది. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంటే రావాలి. నెలకు 15,000 ఇస్తేనే ఈ గవర్నమెంట్ను ఉంటుంది. లేకపోతే మా ఆటో కార్మికులు మొత్తం స్టేట్ మొత్తం మేము మొత్తం ధర్నాలు రాష్ట్రాల ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తాం. అంటే మీ అంబేద్కర్ అడ్డ అసలు ఒక ఆటో కూడా ఈ సమయానికి ఇక్కడ ఉండకపోయేది, అందరు మూవింగ్లోనే ఉండే ఆటోలన్నీ కూడా. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు 2 గంటలు 3 గంటలు పెట్టినా మాకు 50, 60, 70 కూడా పడతలేవు. అవి వెళ్తలేదు. 500 కూడా అవుతలేవు. అందులో డిజైన్ పోసుకోవాలి. మేము ఎట్లా బతకాలి? పిల్లలు ఎట్లా చదవాలి? ఉరి పెట్టుకొని చావాలన్నా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేము ఏదో లబ్ధి చేకూరుతామని చెప్పి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తే మా బతుకులు అన్యాయం చేసినాక మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎట్లా బతకాలి? ఇల్లు ఎట్లా గడవాలి? నెలకు 5,000 రూపాయలు రెంట్ ఎట్లా కట్టాలి? 20 ఏళ్ళు అవుతాను నడపబట్టి. ఉండడానికి ఇల్లు లేదు, గజం జాగలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది ఏం చేస్తా అన్నది మాయమాటలు చెప్పి మమ్మల్ని ఆగం చేసింది ఈ గవర్నమెంట్. మేము ఎట్లా బతకాలి? ఇప్పటికైనా స్పందించి నెలకు 15,000 రూపాయలు తక్షణమే అమలు చేయాలి ఆటో డ్రైవర్కు. ఉండడానికి ఇల్లు, లేకపోతే జాగానే మాకు చూపెట్టాలి. లేకపోతే గవర్నమెంట్ ఉండదు. ఇప్పుడు వచ్చే 5 నెలలు అవుతుంది. ఏం బీకిండు? ఏమొచ్చింది? చేస్తా అంటాను. రైతులకు ఏమైనా చేసిండ్రా? ఏం లేదు. మమ్మల్ని ఆగం చేసి మేము ఉరి పెట్టుకొని చచ్చుడైతే గ్యారంటీ. తర్వాత రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవాలి. మనతో పాటు మరో ఆటో కార్మికుడు ఉన్నారు. అన్న, ఏం పేరు అన్న మీ పేరు? ఇవాళ ఆటో కార్మికుల సమస్యలు ఎట్లా ఉన్నాయి? కుటుంబ పోషణ ఎట్లా ఉంది? అన్న, నా పేరు చీకటి కుమార్ అన్న, మాది అన్నంకొండ సుబేదారి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆటో డ్రైవర్ల బతుకులు మారతాయని రేవంత్ రెడ్డి గారు వారు చెప్పిన తర్వాత 4 నెలలు 5 నెలల కాలక్రమేణా గడిచిపోతున్నది. అది ఉచిత పథకాలని చెప్పి ఉచిత పథకాలలో మొదటిగా ఆటో డ్రైవర్ల మీదనే ఆటో డ్రైవర్లకు బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టి ఆటో డ్రైవర్ల బతుకుల మీద దెబ్బ కొట్టిండు. ఆ తర్వాత మేము అనుకున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆటో డ్రైవర్లు కానీ పేద బడుగు బలహీన వర్గాలు ఏవైనా కొంచెము జీవితాలలో మార్పు వస్తుందని అనుకొని మార్పు అనేసరికి నమ్మడం జరిగింది. ఆ నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి 6 నెలలైనా 4 నెలలు 5 నెలలు దాటింది. ఇప్పటి వరకు కూడా పేదల బ్రతుకులో మార్పు రాకపోవడంతో చాలా ఇబ్బందుల ఫలితం. మరీ ముఖ్యంగా మా ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఎందుకనంటే ఈ మహిళలు మాకు ఎక్కువగా మహిళలే ప్రయాణం చేస్తారు కాబట్టి ఆ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం దానివల్ల ఆధార్ కార్డును ఒక ఐడి కార్డుగా మెడల్ వేసుకొని డైరెక్ట్ ఐడి కార్డు ఎక్కి బస్సుకు ఐడి కార్డు చూపెడుతున్నారు. కాబట్టి దయచేసి మాకు రేవంత్ రెడ్డి గారికి మాకు ఒక విజ్ఞప్తి, ఈ ఉచిత వల్ల ఈ 6 ప్రయోజనాలు ఏ ఒక్కటి మాకు అమలు కాలేదు. కాబట్టి ఈ ఉచిత పథకాలన్నీ రద్దు చేసి పేదలకు విద్యా వైద్యం అనేది అది ఒక పెద్ద సమస్య. కాబట్టి పేదవాళ్లకు ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ప్రామాణికంగా సర్వే చేయిస్తారో మీరు ఏ రకంగా చేయిస్తారో తెలియదు, కానీ పేదలకు ఒక చదువు, విద్యా, వైద్యం ఇవి ముఖ్యమైనవి. కాబట్టి ఖచ్చితంగా మీరు దీని మీద దృష్టి పెట్టి మాలాంటి నిరుపేద అటువంటి ఆటో డ్రైవర్లకు కావచ్చు, ఇంకా కూలీ పనులకు కావచ్చు, వీళ్ళందరికీ దీని మీద మంచి సేవ చేసిన వాళ్ళు, మీకు మంచి సహకారం అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి పేద పిల్లలకు ఉచితంగా వైద్యమును ఉచిత విద్యను అందించాలని కోరుకుంటూ, అలాగే ఈ ఉచితాలను ప్రవేశపెట్టకుండా కొంచెం అలాంటి పేద ప్రజలను బ్రతికించేటువంటి పథకాలు తీసుకురావాలి తప్ప దీనివల్ల మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఇప్పటి వరకు ఏం చేసింది లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచించి మనలాంటి నిరుపేద కార్మికులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇంకెవరికైనా ఆలోచించి ఈసారి సరైన నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మాకు ఉచిత పథకాలను మానేసి మాకు పేద ప్రజలకు అవసరం వచ్చే విధంగా మాకు పథకాలను తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే ప్రజలు కూడా ఈసారి ఓటును మరీ ముఖ్యంగా మనకే ఇబ్బంది కలిగింది, ఆటో డ్రైవర్లకే చాలా ఇబ్బంది కలిగింది. మేము
నమ్మి మీకు ఓటేసినంత మాత్రాన మమ్మల్ని ఇంత మోసపూరితంగా కుట్రతోటి మమ్మల్ని మోసం చేస్తారని మేము అనుకోలేదు. దయచేసి ఇప్పటికైనా మార్పు తీసుకొచ్చి మీరు అనుకున్నటువంటి మార్పునే మళ్ళీ మా జీవితాలలో వెలుగును నింపేలాటువంటి పథకాలను తీసుకురావాలి. కానీ ఈ ఉచిత పథకాల ద్వారా మాకు ఎలాంటి ఇది లేదు. ఇప్పటికైనా ఈ ఎంపీ ఎలక్షన్లలో మా కార్మికులు మీ ఆలోచించి మాకు ఎవరైతే మాకు మంచి చేస్తారో అలాంటి వాళ్ళు, అంటే మేము కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు వాస్తవంగా మాకు ఆటో డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు ఉండేది. ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది లేకుండా ఉండేది. మేము రోడ్డు ఎక్కితే మాకు ధైర్యంగా ఉండేది. గింత అవుతుంది మాకు పోలీస్ వ్యవస్థ కానీ ఏది కానీ సహకరించే విధంగా కానీ ఇలాంటివి అయినా ఉండేది. వారు ఉన్నప్పుడు మేము గుండె ధైర్యంతో ఉండేది, సార్ మాకు ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి. అలాంటిది ఇవాళ మీరు వచ్చి మేము ఏమవుతామో మాకే తెలుసలేదు. అలా ఇప్పటికీ 6 నెలల్లో నా ఓన్గా ఒపీనియన్ చెప్తున్నా, ఈ 6 నెలల మీ వచ్చిన గవర్నమెంట్లలో 2 లక్షల రూపాయలు అప్పైంది నా కుటుంబం గడవడం కోసం. నేను ప్రతిదీ ఏదైనా చేస్తున్నాను కాబట్టి ఈసారి ఓటుతోటి ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని నేను మా ఆటో కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో ఆటో కార్మికుల బాధలు అయితే వర్ణనాతీతంగా ఉన్నాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా.